వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. విశాఖ సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటుకు అగ్ని ప్రమాదం. ఎస్వీఆర్ హాస్పిటల్ ని ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. సుఖవంతమైన లైఫ్ స్టైల్ కోసం ఉపయోగించే సౌకర్యాలు పర్యావరణానికి కీడు చేయకుండా జాగ్రత్త వహించాలి. చంద్రబాబు కూటమి సర్కార్ గత ప్రభుత్వంపై విషం చల్లుతోంది. మాజీ మంత్రి. ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న మన్యం ధీరుడు చిత్రం. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార గృహం. విశాఖ సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటుకు అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుండి ఉదయం 5 గంటల సమయంలో 5 మత్స్యకారులతో వేటకు వెళ్లిన బోటు నడి సముద్రంలో మంటల్లో చిక్కుకుంది. ఇంజిన్లో మంటలు రేగి చూస్తుండగానే క్షణాల్లోనే బోటు మొత్తం విస్తరించాయి. చెక్క మరియు ఫైబర్ బోటు కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో 5 సిబ్బంది సముద్రంలోకి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. అదే సమయంలో అటుగా వేటకు వెళ్లిన మరో ఫిషింగ్ బోటు వారిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందిన వెంటనే ఏపీ మైకనైజ్డ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మైలపల్లి లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి సూరపతి నరసింగరావు తదితరులు ఫిషింగ్ హార్బర్ కు చేరుకుని బోట్ నుండి రక్షించబడిన మత్స్యకారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిషరీస్ జేడీ విజయ్ కు వివరాలను తెలిపి వెంటనే ప్రభుత్వానికి నివేదికను అందించాలని కోరారు. నష్టపోయిన బోట్ ఓనర్ కు ప్రభుత్వం తోడ్పాటును అందించాలని కోరారు. ఏపీ మెకానికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాండి. ఈరోజు తెల్లవారు 4:30 గంటల సమయంలో మరి ఎంఎంవి నెంబరు 495 రిజిస్ట్రేషన్ నెంబర్ గల బోటు వేటకు బయలుదేరింది. మరి వేటకు బయలుదేరి ఫిషింగ్ చేస్తుండగా ఒక్కసారిగా ఇంజిన్ రూమ్లో నుంచి మంటలు పెద్దగా వచ్చి పొగలు వచ్చి ఫైర్ అయిందండి. ఫైర్ అయ్యేసరికి మరి డ్రైవర్ కళాశాలలో ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో మరి సీలోను దూకోవలసి వచ్చింది. మరి పక్కనే శ్రీని గారి అనే బోటు ఉంది. మరి ఆ బోటు పైకి ఎక్కి వీళ్ళు ప్రాణాలు కాపాడుకోవడం జరిగిందండి. మరి ఈ జరిగిన సంఘటన సుమారుగా 12:30 సమయంలో జరిగింది. మరి సమాచారం వెంటనే బోటు ఓనర్కి డ్రైవర్ కళాశాల చేరవేయడం జరిగింది. మరి ఆ ఓనర్ గారు ఎప్పుడు మేము డాకులో ఈరోజు మరి గణేష్ అన్నసంతర్పణ కార్యక్రమంలో ఉన్నాము. మరి కార్యక్రమానికి మరి గౌరవశ్రీ భర్త గారు ఈరోజు మన ఎంపీ గారు ఈ అన్నసంతరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మేమందరం కూడా అక్కడే ఉన్నాం. మరి ఆ సమయంలో మరి నష్టం జరిగిన బోటు ఓనర్ అనిల్ అనే అతను, అంటే బోటు వాసుఫుల్ అప్పియం పేరునుంది, బడి అనిల్ దీన్ని ఆపరేటింగ్ చేస్తున్నారు. ఆయన వచ్చి జరిగిన నష్టాన్ని మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి మా అందరం అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం రోడ్లో సన్రే ఎస్వీఆర్ హాస్పిటల్ ని ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన ఈ ఆసుపత్రి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నదని మంత్రి అన్నారు. విశేషమైన సేవలు అందిస్తున్న డాక్టర్ రోహిత్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తూనే ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన న్యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఆర్థో, పీడియాట్రిక్ విభాగాల్లో ప్రారంభించిన 55 పడకల, ముఖ్యంగా డయాలిసిస్ సంబంధించి కూడా ఒక 15 పడకల ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకి మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని, అదే సమయంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఉంటారు, కానీ ఆ వ్యాపార కోణంతో పాటు కాస్త దానికి మానవతావాదాన్ని అద్ది సేవాభావంతో ప్రజలకు సేవలు అందించాలని, వారి మన్నలను పొందాలని ఈ సందర్భంగా నేను వారిని కోరుతున్నాను. కొన్ని సంవత్సరాలుగా విశేషమైన సేవలు అందిస్తున్నారు. వాటిని అదేవిధంగా కొనసాగించి ఈ ప్రాంత ప్రజల మన్నలను కూడా పొందాలని, వ్యాపారం ఏ వ్యాపారాన్నైనా దినదినాభివృద్ధి చెందాల్సిందిగా కోరుకోవాలి. కానీ ఆరోగ్య రంగంలో ఉన్న వాళ్ళకి దినదినాభివృద్ధి చెందాలంటే అది మంచిది కాదేమో అని నా ఉద్దేశం. అయినప్పటికీ కూడా మెరుగైన సేవలు అందించి మరింత ప్రజల మన్ననలు పొందాలని నేను వారికి కోరుతున్నాను. అనంతపురం పట్టణానికి ఇటువంటి వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రులు ఇంకా రావాల్సింది. ఎందుకంటే పేదలకి ఇంకా వైద్యం అందని రాష్ట్రంగానే మారుతా ఉంది. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. వైద్య శాఖ మంత్రిగా మాట అంటున్నప్పుడు నేను చాలా కాన్షియస్ గానే మాట్లాడుతున్నాను. ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ చేయాల్సింది వైద్య రంగంలో. కాబట్టి ప్రభుత్వంలో చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన చర్యలు వైపు తీసుకుంటుండగానే రెండో వైపు ప్రైవేటు కూడా ప్రజల ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా ఆలోచించి, ముఖ్యంగా అనేక మంది నిష్ణాతులైన డాక్టర్లు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఇవన్నీ మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పాలా,
నరేంద్ర మోడీ గారు 17 మెడికల్ కాలేజ్ మంజూరు చేశారు. ఆ 4 సంవత్సరాల నుంచి మీరు చూడండి, పెనుగొండకి వెళ్తే తెలుస్తుంది, పునాదులు మాత్రం కట్టున్నారు. మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఆయన నిన్న కూడా చెప్పారు చాలా ఆర్భాటంగా 2400 కోట్లు ఖర్చు పెట్టారని. మొత్తానికి ఖర్చు పెట్టింది 1400 కోట్లు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టింది 600 కోట్లు. ఒక పులివెందులకు మాత్రమే 371 కోట్లు ఖర్చు పెట్టి మిగతా ఆసుపత్రులకు మాత్రం 10 కోట్లు, 20 కోట్లు, 70 కోట్లు విధిస్తే నిర్మాణాలు పూర్తవుతాయా? చంద్రబాబు కూటమి సర్కార్ గత ప్రభుత్వంపై విషం చల్లుతుందని మాజీ మంత్రి బుగ్గల మండిపడ్డారు. ప్రతిదానికి గత ప్రభుత్వమే కారణమని విషం కక్కుతుందని అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ప్లస్సో మైనస్సో ఏదో ఒకటి పరిపాలన కొద్ది జరుగుతుంటుంది, కానీ ఈ విధంగా 4 నెలలైనా కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి అనేది ఎక్కడుండదు. పైగా ప్రజలు లేకపోతే ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారనమాట సూపర్ 6 ఎక్కడ అని. ఎక్కడ పోయినా కూడా ఏ రోజు ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18. ఇది వివిధ వ్యక్తులందరూ చెప్పినటువన్నీ కూడా మెసేజెస్. ఇంటింటికి తిరిగి ప్యాంప్లెట్లు పట్టుకొని సంతకాలు పెట్టి ఏదో పట్టభద్రులకు సర్టిఫికెట్గా తెచ్చినట్లు సర్టిఫికెట్లు కూడా అందజేసినారనమాట. వచ్చిన వెంటనే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సరి 15,000. మహిళలకేమో 19 ఏళ్ళు దాటుతానే 18 ఏళ్ళు దాటుతానే నెలకు 1500, అంటే సంవత్సరానికి 18,000. రైతులకు 20,000, నిరుద్యోగులకు భృతి, 50 ఏళ్లకే పెన్షను. పాపం పల్లెటూళ్ళల్లో దాని తర్వాత టౌన్స్లో చూసినట్లయితే 50 సంవత్సరాలు అయింది ఇంకా పెన్షన్ ఎక్కడ అని చెప్పి వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే చెప్పడం కూడా ఎంత ఫోర్స్తో చెప్పడం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేయడం తొలి సంతకాలు ఈ సూపర్ 6 అని, మొట్టమొదటి సంతకాలే ఈ సూపర్ 6 వస్తాయని ప్రజలు కూడా అంత అన్వేషణతో ఆశతో పాపము వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ చూస్తేనేమో చాలా నెగిటివ్ ఫీలింగ్తో ఏమి ఈ 3 నెలలు 100 సంవత్సరాలు దాటి 4 నెలలు ఏం గమనించామంటే మొట్టమొదటి నెల 2 నెలలు 3 నెలలు విపరీతంగా కొట్లాటలు, ఊరూరులో కొట్లాటలు. నిజం చెప్పాలంటే పార్టీల పరంగా ఎవరికో సామాన్య మానవునికి ఒక పార్టీని ఆదరించినంత మాత్రాన అన్యాయం అయితే జరగలేదు 2019 నుంచి 24. ఎందుకంటే ఏ సంక్షేమ ప్రోగ్రాం కూడా పార్టీలకు అతీతంగా జరిగింది. పార్టీలకు సంబంధం లేకుండా, ఎటువంటి కులానికి మతానికి సంబంధం లేకుండా అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా సంక్షేమ ప్రోగ్రాంలన్నీ అందినాయి. కాబట్టి ఒక వ్యక్తి ఎవరన్నా కానీ నేను ఈ పార్టీని ఆదరించినా కాబట్టి నాకు జరగలేదని చెప్పేదానికి వాస్తవానికి లేదు. కానీ ఇప్పుడు చూడండి ఎంత నెగిటివ్ ఫీలింగ్ ఉందో. మరి ఈ నెగిటివ్ ఫీలింగ్లో అడపా మేమేదో చాలా అభివృద్ధి చేసేవాళ్ళము, మాకు మాత్రమే అభివృద్ధి చేసేది, శాశ్వతమైన అభివృద్ధి చేసేది సాధ్యమవుతుంది అనేటట్లు పేపర్లు మళ్ళీ స్టార్ట్ అయింది. ఢిల్లీలో మళ్ళీ కీలకంగా చంద్రబాబు ఈనాడు, ఆర్థిక సుడిగుండం నుండి గట్టెక్కించండి ఈనాడు, గట్టెక్కించండి మళ్ళీ ఈనాడు. ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న మన్యం ధీరుడు చిత్రం విడుదల విజయవంతం కావాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. మన్యం ధీరుడు చిత్రం విజయవంతం కావాలి. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల. ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న మన్యం ధీరుడు చిత్రం విజయవంతం కావాలని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. అల్లూరి సీతారామరాజు జీవిత కథతో ఆర్వీవీ సత్యనారాయణ తెరకెక్కించిన మన్యం ధీరుడు చిత్రం విడుదల నేపథ్యంలో నగరంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా పిల్లలు, యువత ఈ చిత్రాన్ని చూడాలని పిలుపునిచ్చారు. ఈ రోజుల్లో సినిమా తీయాలంటే ఒక సాహసమని, అటువంటిది ఆర్వీవీ సత్యనారాయణ హీరోగా, దర్శకుడిగా, గాయకుడిగా ఈ చిత్రంలో విభిన్న పాత్రలు పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు శక్తి యువత అభివృద్ధి సలహాదారు వి వంశీబాబు తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడే మనం ట్రైలర్ చూసాం, అద్భుతంగా ఉంది.
రియల్గా కూడా సత్యనారాయణ చాలా ఫీట్ చేసిన విషయం స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు ఆ సినిమా 20వ తారీఖు రిలీజ్ అవబోతుంది కాబట్టి నేనైతే ఒకటి చెప్తా, ఇది ఒక సాహసం అని చెప్పాలి. ఈ రోజుల్లో సినిమా తీయడమే కష్టం. అలాంటిది ఆయన ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక సింగర్గా ఇన్ని పాత్రలు పోషిస్తూ ఇవాళ సినిమా తీసాడంటే ఆయన డేరికి మెచ్చుకోవాలి. అందరూ కూడా ఆదరించాలని, ప్రజలు ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ తరం పిల్లలకు కూడా అల్లూరి సీతారామరాజు గారి గురించి తెలియాలని ఒక కష్టంతో ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్స్తో ఇవాళ ఈ సినిమా నిర్మించడం జరిగింది. కాబట్టి ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంది అనే ఫీలింగ్ నాకు ఉంది. ఖచ్చితంగా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని, ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో తీసే విధంగా ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ సినిమాని ఆయనకి సహకరించిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఆయన ఇంకా సినిమాలు తీసే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని, ఈ సినిమా బాగా ఆడాలని, ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులు కూడా దీన్ని పబ్లిక్గా తీసుకెళ్ళాలి. అందరూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని పబ్లిక్గా తీసుకెళ్ళి సినిమా బాగా ఆడే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అద్భుతమైన సినిమా రావడం ఇంకా మంచి మంచి సినిమాలు తీసే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు మా సత్యనారాయణ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడవికి వెళ్ళి ఆ బ్యాంబూ అన్ని తెచ్చుకుని 1 సంవత్సరం పాటు కష్టపడి తయారు చేసుకున్నాను. నేను అంటే క్రాఫ్ట్ వర్క్ కూడా చేతి పనులు నాకు వచ్చు. బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ కల్టివేషన్ ఫ్యామిలీ. నాన్నగారు టీచర్గా పని. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార కాపాన్ని రిపీట్. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార కూపాన్ని నడిపిస్తున్నారు. ఏకకాలంలోనే 3 స్పా అండ్ మసాజ్ సెంటర్లపై మెరుపు దాడులు చేశారు. స్పా అండ్ మసాజ్ సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యభిచారం చేస్తున్న వారిని పట్టుకున్నారు. 4 మహిళలు 3 పురుషులు పక్కపక్క గదుల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. దాంట్లో 3 వ్యక్తులు, 1 వాగు వెంకట రాధాకృష్ణ, 2 పసుపులెడ్డి మనోజ్ కుమార్, 3 నీరజ్ రాగి. ఈ 3 వ్యక్తులు అక్కడ ఉండడం జరిగింది. తర్వాత వీళ్ళు 3 వ్యక్తులు 3 అమ్మాయిలతో 3 డిఫరెంట్ రూముల్లో ఉండడం జరిగింది. అలాగే రిసెప్షన్లో మేనేజర్ మనీషా అనే అమ్మాయి ఉంది. వీళ్ళందరినీ ప్రత్యక్షంగా చూసి రైడ్ చేయడం జరిగింది మహేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో. దాని మీద ఐటీ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదం చేసి దర్యాప్తులో ఇంకా ఓనరు ఎవరెవరున్నా, దీని వెనక ఎవరెవరున్నారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారనే డీటెయిల్స్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసి వాళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోవడం పడుతుంది. ముఖ్యంగా ఎస్పీ గారు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. తిరుపతిని పవిత్ర నగరంగా, ఆధ్యాత్మిక నగరము ఎలాంటి ఆటంకం కలగకుండా, ఇలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు కానీ, ఇలాంటి రౌడీ చర్యలు కానీ ఏవి జరగకుండా నగరం ప్రశాంతంగా ఆధ్యాత్మిక నగరంగా ఉండాలని, సేఫ్ సిటీ, సెక్యూర్ సిటీగా ఉండాలని ప్రత్యేకంగా మాకు సూచనలు చేయడం జరిగింది. ఈ విధంగా సార్ ఆదేశాల మేరకు మేము ప్రతి దీని మీద రౌడీ చర్యలు అయితేనేమి, ఇలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు, ప్రాస్టిట్యూషన్ కానీ ఇంకా ఏ విషయాలైనా దాని మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ప్రజల నుంచి మేము కోరుకునేది, ప్రజలకు సహకరించి మాకేదైనా సమాచారం ఇలాంటి ప్రాస్టిట్యూషన్ కానీ ఇంకేదైనా గ్యాంబ్లింగ్ కానీ ఏ విషయాలు తెలిసినా మాకు చేరవేసినట్లా వాళ్ళను సమాచారం ఎక్కడ వాళ్ళను బహిర్గతం చేయకుండా ఈ విధంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. మనీషా అని ఉంది, దే ఆర్ ఆర్గనైజింగ్ ఫ్రమ్ ఢిల్లీ అంటున్నారు. దాన్ని ఫర్దర్ దాని డీటెయిల్ రిజిస్ట్రేషన్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. చెప్పు. 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు, రిసెప్షన్లో 1 అమ్మాయి ఉన్నది. అంటే వాచ్ చేస్తూ ఆర్గనైజ్ చేస్తుంది. ఎవరు? మహిళలు. అన్ని స్పాల మీద దాడి చేయడం జరిగింది. ఈస్ట్ లిమిట్స్లో 4 దాన్ల మీద, యూనివర్సిటీ లిమిట్స్లో 2 దాన్ల మీద, అలిపిరి లిమిట్స్లో 2 దాన్ల మీద, మొత్తం 8 దాన్ల మీద దాడి జరిగింది. దీంట్లో పట్టుబడడం జరిగింది. వాళ్ళు ఎంతటి వారైనా వదిలేదు ఉండదు. రైట్.
విశాఖలో వైజాగ్ స్కూటర్స్ మోటార్ సైకిల్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 43వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాన్వెంట్ జంక్షన్ వద్ద నున్న అసోసియేషన్ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన వేడుకలకు విశాఖ ఎంపీ శ్రీ భరత్, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ, విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడుతూ బైక్ నడపటం తనకు భయమని, కార్లు ఉండటం వలన బైక్ నడిపే పరిస్థితి రాలేదన్నారు. సమాజంలో మెకానిక్ అవసరం పాత్ర కీలకమన్నారు. ప్రతి ఒక్కరికి మెకానికల్తో అవసరం ఉంటుందన్నారు. వాహనాలు పెరుగుతున్నాయని, అదే సమయంలో ప్రమాదాలు పెరుగుతున్నాయని, ప్రాణహాని జరుగుతుందని, ప్రమాదాలను జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మెకానికల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ మెకానికలు లేకపోతే రోడ్డుపై వాహనాలు తిరిగే పరిస్థితి లేదన్నారు. మెకానికలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. పిల్లల జీవితాలు మన జీవితాల కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ స్కూటర్స్ మోటార్ సైకిల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎల్లపు రఘురాం, అసోసియేషన్ కార్యదర్శి వివి సత్యనారాయణ, ఎన్ శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ, నర్సింగ్, వాసు తదితరులు పాల్గొన్నారు. జరిగింది. ఇక్కడ సభలో కూడా స్టాల్స్ అన్ని పెట్టి వేరే వేరే పార్ట్ సప్లయర్స్ కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా చూపిస్తున్నారు. ఇక్కడ మాట్లాడుతూ కొన్ని సమస్యలు కూడా చెప్పారు. వాటిని పరిశీలించి ఎట్లా పరిష్కరించాలో చెప్పాము. నేను మాట్లాడుతూ ఇందాక స్టేజ్ మీద కూడా చెప్పాను, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి స్కూటర్ బైకులు నడపలేదు. నాకు అసలు ఇంట్లో ఒకటి భయము, ఇంకోటి కార్లు కూడా ఉండే కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేశాను. కానీ ఈ మెకానిక్ పాత్ర అనేది అనేక సార్లు నేను నడిపేటప్పుడు కూడా చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగడం, గీతలు తగలడం, మెకానికల్తో అవసరం రావడం అనేది చిన్నప్పటి నుంచి అనుభవం ఉంది. ఈ వృత్తి చాలా ఇంపార్టెంట్ సమాజానికి. ఎందుకంటే వెహికల్స్ పెరుగుతున్నాయి, యాక్సిడెంట్స్, డ్యామేజెస్ పెరుగుతున్నాయి. అవి తగ్గాలి, ప్రాణహాని కూడా తగ్గాలి. కానీ జరిగినవి మాత్రం వెహికల్స్ రిపేర్ అవ్వాలి కాబట్టి వీళ్ళ పాత్ర సమాజంలో చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని వాళ్ళకి వృత్తికి సంబంధించి ఆఫీషియల్ రికగ్నిషన్ కావాలి, కొన్ని స్టాటస్లు కావాలని అడగడం జరిగింది. వాటిని పరిశీలించి ఏది మనం చేయగలుగుతామో, గవర్నమెంట్లో దేనికి రికగ్నిషన్ ఇవ్వగలుగుతామని బాగా స్టడీ చేసి తప్పకుండా చేస్తాం. 3 జిల్లాల నుంచి ఇవాళ మెకానిక్ సోదరులు అందరూ కూడా ఒక వేదిక మీదకి రావడం జరిగింది. 3 జిల్లా అసోసియేషన్స్, 3 జిల్లాల మెకానిక్లు కూడా ఇవాళ విశాఖపట్నంలో మీటింగ్ పెట్టుకున్నారు. అందరి కోరిక ఒకటే, నిత్యం ప్రాణంతో చెలగాడం ఆడుతూ మేము జీవితం గడుపుతున్నాం కాబట్టి మా వ్యాపారాలకు కానీ అలాగే మాకు కూడా సపోర్ట్గా ఉండాలని కోరిక ఖచ్చితంగా ఉంటాం. వాళ్ళు లేనిది ఇవాళ ఈ రోడ్డు మీద బండ్లు కూడా తిరిగే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా నా వంతు సహకరిస్తానని చెప్పడం జరిగింది. అలాగే సేమ్ టైం హెల్మెట్ల మీద పెనాల్టీలు రాస్తున్నారు. పెనాల్టీలు ఇంపార్టెంట్ కాదు, అక్కడ మన పిల్లల జీవితాలు, మన జీవితాలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనకేదో అనుకోకూడదు జరిగినప్పుడు ఆ హెడ్ ఇంజరీ అయితే మన కోమాలోకి వెళ్ళిపోవడం లేదా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దానికోసం కొంచెం కష్టంగా ఉన్నా కూడా హెల్మెట్లు అందరూ ధరించండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఒకవేళ ఏదైనా స్కిడ్ పడినా కూడా మనకి కాలు ఏదైనా ప్యాచర్ అయినా పర్లేదు, కానీ హెడ్ ప్యాచర్ అయితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి లైఫ్ స్టైల్ కోసం ఉపయోగించే సౌకర్యాలు పర్యావరణానికి కీడు చేయకుండా జాగ్రత్త వహించాలని జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రిన్సిపల్ ఎం జ్యోతి కుమారి అన్నారు. సోమవారం ప్రపంచ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని డైట్లో విజ్ఞానదాయకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓజోన్ పరిరక్షణ కొరకు 1987లో ప్రపంచ దేశాల మధ్య జరిగిన మాంట్రియల్ ప్రోటోకాల్ అనే ఒప్పందం ప్రకారం 100 రకాల ఉత్పత్తులను వాడకుండా ఉండాలనే అవగాహన ప్రజల్లో పెంచాలన్నారు. వైస్ ప్రిన్సిపల్ యు మాణిక్యం నాయుడు ఆధ్వర్యంలో అధ్యాపకురాలు ఆర్ నీలిమ ఛాత్రోపాధ్యాయులకు ఓజోన్ మరియు పర్యావరణం అనే అంశంపై క్విజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించుకోవాలని, ఓజోన్ పొర చిల్లులు పడడం వల్ల ప్రమాదకరమైన అతి నీల లోహిత సూర్యకిరణాల వల్ల జరిగే అనార్థాలను తెలుసుకోవడం వల్ల ఓజోన్ పొరను నాశనం చేసే ఉద్గారాలను ఉత్పత్తి చేయడం తగ్గించవచ్చని అన్నారు. అనంతరం భూగోళాన్ని, ఓజోన్ పొర రక్షించే విధానాన్ని గొడుగుల ద్వారా ఛాత్ర ఉపాధ్యాయులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు మాణిక్యం నాయుడు, ఎల్ సుధాకర్, జీజీఎస్ నాగేశ్వరరావు, గొట్టేటి రవి, అధ్యాపకులు ఎం మహాలక్ష్మి, సిఏ సోమయాజులు, ఎస్ శ్రీనాథరావు, ఆర్ నీల్మ, పి హరిణి, విశ్వేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. సీనియర్ లెక్చర్స్ ఏంటి అంత ధైర్యంగా జిల్లాలో ఉన్నారు. సో అంటే ఎవరో ఒకరు రక్షకుడు అంటూ ఉంటారు కదా, అలాగా మన భూగోళం కూడా ఎవరైనా ఒకరిద్దరు వచ్చి ఓజోన్ గురించి మీరు 4 ముక్కలు మాట్లాడాలి, మేము వింటాం. మీరు ఎంతవరకు మీకు తెలుసా, మేము ఎంత నేర్చుకోవాలా, దాన్ని మీరు ఎలా పాటించాలి, దాన్ని మేము ఎలా పాటించాలో తెలుసుకుంటాం, అంతేనా?
కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన లెక్చరర్స్ మాత్రము